అభాగ్యుల కష్టాలు తీరుస్తూ వారి సేవలో తరిస్తున్న మమతల పందిరి సేవా సంస్థ అందరికీ ఆదర్శమని సిటీ కేబుల్ ఎండి పొట్లూరి సాయిబాబు అన్నారు. విజయవాడ మొగల్ రాజపురం ప్రజాశక్తి నగర్ సిటీ కేబుల్ కార్యాలయం వద్ద మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని సిటీ కేబుల్ ఎండి పొట్లూరి సాయిబాబు, బెల్లం నాగమణి, మమతల పందిరి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు లంకా రమేష్, పలువురు సభ్యులు కలిసి ప్రారంభించారు. అనంతరం మమతల పందిరి కార్యదర్శి పునుకొల్లు తేజ, సభ్యులు పడమట రామకృష్ణ, కల్లూరి సుహాసిని, జంకా లలిత, సుంకర సాంబశివరాయల్, కూరపాటి శ్రీధర్ కలిసి విజయవాడ నగరంలో సత్యనారాయణపురం, గాంధీనగర్, బెంజి సర్కిల్, బీఆర్టీఎస్ రోడ్, ఏలూరు రోడ్, మొగల్ రాజపురం తదితర ప్రాంతాల్లో మమతల పందిరి వారి అమృత వాహిని ద్వారా కుటుంబ సభ్యులు, నిరాధారణకు గురైన వృద్ధులు, యాచకులు, నిరుపేదలకు సుమారు 150 దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేశారు. ఇదే సేవాభావంతో మమతల పందిరి సేవా సమితి సభ్యులు పోషకులుగా మారి ఎంతో మంది పేదలకు సాయపడాలని లంకా రమేష్ ఆకాంక్షించారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం తమకెంతో సంతృప్తిని ఇచ్చిందని లంకా రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండి పొట్లూరి సాయిబాబు, బెల్లం నాగమణి, మమతల పందిరి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు లంకా రమేష్, మమతల పందిరి కార్యదర్శి పునుకొల్లు తేజ, సభ్యులు పడమట రామకృష్ణ, కల్లూరి సుహాసిని, జంకా లలిత, సుంకర సాంబశివరాయల్, కూరపాటి శ్రీధర్ పలువురు పాల్గొన్నారు. డబ్బులు వద్దుగా, డబ్బులే కావాలిగా. డబ్బులు ఇస్తే నేను డబ్బులు అడిగింటే నేను ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు హ్యాపీయేనా? ఇది 2 కాలాలకు ఉపయోగపడుతుంది. శుభ్రంగా కప్పు. రేపు నీకు దోమతాన్ని తీసుకొస్తా, ఓకేనా? ఇక్కడే ఉంటావు కాబట్టి. ఈరోజు మమతల పందిరి సేవా సమితి ద్వారా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. ఓకేనా? విజయవాడ నుంచి ఆల్మోస్ట్ హనుమాన్ జంక్షన్ వరకు నిరుపేదలైన, అలాగే ఇంటి నుంచి గెంటి వేయబడ్డ, అలాగే నిరాశ్రయులుగా ఉన్న చాలామందికి వృద్ధులకు ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. ఈ సుమారు 100 మందికి మనం అరేంజ్ చేసుకున్నాం మమతల పందిరి సేవా సంస్థ ద్వారా. గత 2 సంవత్సరాల 8 నెలల క్రితం ఈ కార్యక్రమాన్ని ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎఫ్డి గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా ఇప్పుడు 90వ కార్యక్రమానికి వచ్చాం. ఈ 2 సంవత్సరాల 8 నెలల్లో చాలా కార్యక్రమాలు వినూత్నమైన పద్ధతిలో చేసుకుంటూ వచ్చాం. గ్రూప్ సభ్యుల సహకారంతో ఇంకా మంచి కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొస్తాం. అలాగే 2030 కల్లా అనాథాశ్రమాన్ని ఈ మమతల పందిరి సేవా సమితి ద్వారా 2030 to 2035 మధ్యలో సేవా సమితి ద్వారా చేయాలనే సంకల్పంతో ఉన్నాం. అందరం కలిసి, ఓకే, గ్రూప్ సభ్యులు అందరం కలిసి దాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉన్నాం. నా పేరు పడమట రామకృష్ణ అండి. మాది విజయవాడ. మమతల పందిరి సేవా సమితిలో గ్రూపులో నేనున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మమతల పందిరి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మన మమతల పందిరి కుటుంబ సభ్యులందరూ సహాయ సహకారాలతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఉదయం నుండి కూడా విజయవాడ నుంచి మొదలు పెట్టడం జరిగింది. విజయవాడలో ప్లాట్ఫారాల మీద పడుకుని ఏమీ లేని పరిస్థితిలో దీనస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా మన మమతల పందిరి రమేష్ గారు, మన కుటుంబ సభ్యులందరూ ద్వారా కూడా వాళ్ళందరికీ రగ్గులు పంచిపెట్టడం జరిగింది. వాళ్ళందరిలో చాలా ఆనందం చూసాము. వాళ్ళందరూ కూడా చాలా కన్నీట భరితం అయ్యారు. ఎవరు కూడా మా కడుపున పుట్టిన పిల్లలు కూడా ఈ విధంగా చేయలేదు. మీరు చాలా మంచి పని చేస్తున్నారు, మీ అందరికీ మా ఆశీర్వాదాలు దొక్కుతాయి అని చెప్పడం జరిగిందండి. ఈరోజు ఇలాగే ఇక్కడి నుంచి కూడా మన రమేష్ గారు హనుమాన్ జంక్షన్ వరకు కూడా అందరికీ రగ్గులు పంచిపెడుతూ, అందరితో మాట్లాడుతూ, అందరితో ఇది చేయడం జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏం చేయలేం కదా, ఒక్కళ్ళకి చేసినా సరే అది సాయం కిందకు వస్తుందని మా గ్రూప్ అందరం కలిసి సహాయ సహకారాలు చేయబడడం స్టార్ట్ చేశాము. అండ్ ఈ గ్రూప్ వచ్చేసి ఈరోజు ఉదయం నుంచి కూడా విజయవాడ టు హనుమాన్ జంక్షన్ వరకు కూడా దుప్పట్లు పేదవాళ్ళకి, రోడ్డు పక్కన పడుకుని ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మా గ్రూప్కి ఈ సహాయానికి ఉదయభాను గారు అండ్ ఇంకా సభ్యులు, పోషకులు, సభ్యులు అందరూ కలిసి సహాయం చేయడం జరుగుతుందండి. మమతల పందిరి సేవా సమితి ద్వారా
పేదవాళ్ళకి దుప్పట్లు, చలికాలం కాబట్టి దుప్పట్లు పంపిణీ చేస్తామండి. చాలామంది ఇళ్లలో నుంచి పాపం తరిమేసేసిన వాళ్ళు రోడ్డు పక్కన నిరాశ్రయులుగా ఉన్న వాళ్ళకి దుప్పట్లు దుప్పట్లు కప్పామండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ కూడా. మా ఇళ్లలో వాళ్ళు కూడా మమ్మల్ని ఇంటిగా చూడలేదండి, మీరు వచ్చి మాకు మంచి సహాయం అందించారు అని చెప్పేసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యారండి. మా సంస్థ ద్వారా మేము కూడా చాలా ఇందులో బాగా పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి.